గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 25th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడి చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి తెలుసుకుందామని, మాట్లాడదామని, అలాగా దాని గురించి మాట్లాడదామన్నా, తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేస్తామన్నా, టీవీ డిబేట్ చేస్తామన్నా, షూర్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఇంతకుముందు పోయిన ఆదివారం 24th లెసన్ కంప్యూటర్ వైరస్ గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం ఇందులో 25th లెసన్ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 1. అందులో 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్, నంబర్ 2 సాఫ్ట్వేర్ టైప్స్, నంబర్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్, నంబర్ 4 స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఇందులో కంప్యూటర్ పనిచేయాలంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఉండాలి. అందువల్ల సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్లో తాకలేనటువంటి వాటిని సాఫ్ట్వేర్ అని, అదేవిధంగా కంప్యూటర్లో తాకగలిగినటువంటి వాటిని హార్డ్వేర్ అని అంటారు. దీనిలో నంబర్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే కొన్ని సూచనల సమూహాన్ని, ప్రోగ్రాంలని, అదేవిధంగా కొన్ని సంబంధిత ప్రోగ్రాంలను కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని అంటారు. నంబర్ 2 సాఫ్ట్వేర్ టైప్స్. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ రకాలను సాఫ్ట్వేర్ టైప్స్ అని అంటారు. నంబర్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. నంబర్ 4 స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. యూజర్స్ లేదా అన్ని సంస్థలు వివిధ కార్యకలాపాల కోసం ఉపయోగించే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ప్యాకేజీలను స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అని అంటారు. ఓకే, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 1 లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఎర్లియర్ లాస్ట్ సండే 24th లెసన్ వీ లెర్న్డ్ అబౌట్ కంప్యూటర్ వైరస్. ఇన్ దిస్ సండే 25th లెట్స్ లెర్న్ అబౌట్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇన్ ద లెసన్ కంప్యూటర్. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 1, వేరిన్ నంబర్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్, నంబర్ 2 సాఫ్ట్వేర్ టైప్స్, నంబర్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్, నంబర్ 4 స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఇన్ ఆర్డర్ ఫర్ ద కంప్యూటర్ టు వర్క్ it must have software and hardware. Therefore, software means that which cannot be touched in a computer is called software, and similarly that which can be touched in a computer is called hardware. In which number 1 computer software, some groups of instructions is called a program. Similarly, some
related programs are called computer software. Number 2, software types. Type of software in a computer are called software types. Number 3, application software. A software program designed to program a specific task on a computer is called application software. Number 4, standard software package. Standard software package are specific software packages used by users or organizations for various activities. The same computer software and hardware part 1 lesson theory class is over. Now let's go to practical class. इससे पहले पिछले रविवार 24th पार्ट में हमने कंप्यूटर वायरस के बारे में सीखा था। इस रविवार को 25th आइए पार्ट कंप्यूटर में सॉफ्टवेयर और हार्डवेयर के बारे में जाने। पार्ट बिंदु कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर भाग 1, जिसमें 1 कंप्यूटर सॉफ्टवेयर, 2 सॉफ्टवेयर प्रकार, 3 एप्लीकेशन सॉफ्टवेयर, 4 स्टैंडर्ड सॉफ्टवेयर पैकेज। कंप्यूटर को काम करने के लिए उसमें सॉफ्टवेयर और हार्डवेयर का होना आवश्यक है। अतः सॉफ्टवेयर का अर्थ है जिसे कंप्यूटर में छुआ नहीं जा सकता, उसे सॉफ्टवेयर कहा जाता है, और इसी प्रकार जिसे कंप्यूटर में छुआ जा सकता है उसे हार्डवेयर कहा जाता है, जिसमें 1 कंप्यूटर सॉफ्टवेयर यानी निर्देशों के कुछ समूह को प्रोग्राम कहा जाता है। उसी प्रकार कुछ संबंधित प्रोग्राम को कंप्यूटर सॉफ्टवेयर कहा जाता है। 2 सॉफ्टवेयर प्रकार। कंप्यूटर में सॉफ्टवेयर के प्रकारों को सॉफ्टवेयर प्रकार कहा जाता है। 3 एप्लीकेशन सॉफ्टवेयर। कंप्यूटर पर किसी विशिष्ट कार्य को करने के लिए डिज़ाइन किया गया सॉफ्टवेयर प्रोग्राम एप्लीकेशन सॉफ्टवेयर कहलाता है। 4 मानक सॉफ्टवेयर पैकेज। मानक सॉफ्टवेयर पैकेज विशिष्ट सॉफ्टवेयर पैकेज होते हैं जिनका उपयोगार्थ होम या सभी संगठनों द्वारा विभिन्न गतिविधियों के लिए किया जाता है। वही कंप्यूटर सॉफ्टवेयर और कठिन भाग 1 पाठ सिद्धांत वर्ग समाप्त हो गई है। अब प्रैक्टिकल क्लास पर चलते हैं। ಇಂದಿನ ಭಾನುವಾರ 24ನೇ ಪಾಠ ನಾವು ಕಂಪ್ಯೂಟರ್ ವೈರಸ್ ಬಗ್ಗೆ ಕಲಿತಿದ್ದೀವಿ। ಈ ಭಾನುವಾರದಲ್ಲಿ 25th ಪಾಠದ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿರುವ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ। ಪಾಠದ ಅಂಶಗಳು ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1। ಇದರಲ್ಲಿ ನಂಬರ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ನಂಬರ್ 2 ಸಾಫ್ಟ್ವೇರ್ ಟೈಪ್ಸ್, ನಂಬರ್ 3 ಅಪ್ಲಿಕೇಶನ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ನಂಬರ್ 4 ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್। ಕಂಪ್ಯೂಟರ್ ಕೆಲಸ ಮಾಡಲು ಅದರಲ್ಲಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ಇರಬೇಕು। ಅದರಿಂದ ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸ್ಪರ್ಶಿಸಲಾಗದದನ್ನು ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ, ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸ್ಪರ್ಶಿಸಬಹುದಾದದನ್ನು ಹಾರ್ಡ್ವೇರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಇದರಲ್ಲಿ ನಂಬರ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಅಂದರೆ ಕೆಲವು ಸೂಚನೆಗಳ ಗುಂಪನ್ನು ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಅದೇ ರೀತಿಯ ಕೆಲವು ಸಂಬಂಧಿತ ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ನಂಬರ್ 2 ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ರಕಾರಗಳು। ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿರುವ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ರಕಾರಗಳನ್ನು ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ರಕಾರಗಳು ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ನಂಬರ್ 3 ಅಪ್ಲಿಕೇಶನ್ ಸಾಫ್ಟ್ವೇರ್। ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ನಿರ್ದಿಷ್ಟ ಕಾರ್ಯವನ್ನು ನಿರ್ವಹಿಸಲು ವಿನ್ಯಾಸಗೊಳಿಸಲಾದ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ರೋಗ್ರಾಮನ್ನು ಅಪ್ಲಿಕೇಶನ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ನಂಬರ್ 4 ಪ್ರಾಮಾಣಿತ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್। ಪ್ರಾಮಾಣಿತ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ಗಳು ಬಳಕೆದಾರರು ಅಥವಾ ಎಲ್ಲ ಸಂಸ್ಥೆಗಳು ವಿವಿಧ ಚಟುವಟಿಕೆಗಳಿಗಾಗಿ ಬಳಸುವ ನಿರ್ದಿಷ್ಟ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ಗಳು। ನಂತರ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1 ಪಾಠ ಸಿದ್ಧಾಂತದ ತರಗತಿ ಮುಗಿದಿದೆ। ಈಗ ಪ್ರಾಯೋಗಿಕ ತರಗತಿಗೆ ಹೋಗೋಣ।
సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి ప్రాక్టికల్గా నంబర్ 1 కంప్యూటర్లో సాఫ్ట్వేర్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. నంబర్ 2 సాఫ్ట్వేర్ టైప్స్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో సాఫ్ట్వేర్ రకాలను పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. నంబర్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. నంబర్ 4 స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓపెన్ ద కంప్యూటర్ అండ్ ఇన్ దట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 1 ఈజ్ ప్రాక్టికల్. 1 ప్రాక్టీస్ బై లుకింగ్ అట్ ద సాఫ్ట్వేర్ ఇన్ ద కంప్యూటర్. Number 2 type of software should be practiced by looking at the type of software in the computer. Number 3 practical application software should be examined and practiced on the computer. Number 4 standard software package should be practiced by observing and practicing the special software in the computer. Okay, ठीक है. कंप्यूटर कॉलम और उसमें कंप्यूटर सॉफ्टवेयर एंड हार्डवेयर भाग 1 नंबर 1 व्यावहारिक है. 1 कंप्यूटर में सॉफ्टवेयर देखकर अभ्यास करें. कंप्यूटर में सॉफ्टवेयर के प्रकार को देखकर. 2 प्रकार के सॉफ्टवेयर का अभ्यास करना चाहिए. नंबर 3 प्रैक्टिकल एप्लीकेशन सॉफ्टवेयर की जांच और अभ्यास कंप्यूटर पर किया जाना चाहिए. नंबर 4 मानक सॉफ्टवेयर पैकेज का कंप्यूटर में विशेष सॉफ्टवेयर का अवलोकन एवं अभ्यास करके करना चाहिए. ठीक है. ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಿ ಅದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಆ್ಯಂಡ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1 ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿರುವ ಸಾಫ್ಟ್ವೇರ್ ಅನ್ನು ನೋಡುವ ಮೂಲಕ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿರುವ ತಂತ್ರಾಂಶಗಳ ಬಗೆಗಳನ್ನು ನೋಡಿ. ನಂಬರ್ 2 ಬಗೆಯ ತಂತ್ರಾಂಶಗಳನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ನಂಬರ್ 3 ಪ್ರಾಯೋಗಿಕ ಅಪ್ಲಿಕೇಶನ್ ಸಾಫ್ಟ್ವೇರನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಪರೀಕ್ಷಿಸಬೇಕು ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ನಂಬರ್ 4 ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿರುವ ವಿಶೇಷ ಸಾಫ್ಟ್ವೇರನ್ನು ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡುವ ಮೂಲಕ ಪ್ರಮಾಣಿತ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. సరి, కంప్యూటర్ హోంవర్క్. ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ టైప్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్కి సంబంధించిన అంశాలను బాక్స్లో రాస్తూ డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాస్. నంబర్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనగా నేమి. నంబర్ 2 సాఫ్ట్వేర్ రకాల గురించి రాయండి. నంబర్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి. నంబర్ 4 స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అంటే ఏమిటి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రకాలు, అప్లికేషన్ సాఫ్ట్వేర్, స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్, స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ల గురించి తెలియజేస్తూ చాట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. కంప్యూటర్ హోంవర్క్ సండే కంప్యూటర్ లెసన్ టాపిక్స్ షుడ్ బి రైటన్ ఇన్ ద క్లాస్ నోట్బుక్ అండ్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ షుడ్ బి డన్. యూ షుడ్ రైట్ ద టాపిక్స్ ఆఫ్ మండే కంప్యూటర్ క్లాస్ ఇన్ రఫ్ నోట్బుక్.
Study the topic of Tuesday computer class in rough notebook. Wednesday computer class topics should be learned in rough notebook. Thursday computer class topic should be discussed in rough notebook. Friday computer class topic should be covered in a rough notebook. Saturday computer class topics should be tested. This computer exams model paper will be in this lesson. Section 1 Computer Software and Hardware Part 1 Computer Software. Software types. Application software. Drawing. In the box, writing the items related to the standard software package. Section 2 Question and answers. Theory class. 1. What is the computer software and hardware? Number 2. Write type of software. Number 3. What is application software? Number 4. What is standard software package? Section 3 Practical class. Number 1. Computer software and hardware. Software types. Application software. Standard software package. Consider and practice. Section 4 Project work. Computer software. In computer software and hardware, type of software applications after standard software packages should be explained in the form of chart. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. कंप्यूटर होमवर्क. रविवार के कंप्यूटर पार्ट के टॉपिक को क्लास की नीट नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए. आपका मंडे कंप्यूटर क्लास के टॉपिक्स को एक रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार की कंप्यूटर कक्षा के विषयों को एक रफ नोटबुक में अध्ययन करें. बुधवार कंप्यूटर क्लास के विषयों को रफ नोट्स बुक में याद करना चाहिए. गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोटबुक में चर्चा करना चाहिए. शुक्रवार कंप्यूटर क्लास के विषयों को एक रफ नोटबुक में शामिल किया जाना चाहिए. शनिवार कंप्यूटर कक्षा के विषयों को परीक्षा किया जाना चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इसी पार्ट में होगा. ठीक है. अनुभाग 1 कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर भाग 1. कंप्यूटर सॉफ्टवेयर. सॉफ्टवेयर प्रकार. एप्लीकेशन सॉफ्टवेयर. मानक सॉफ्टवेयर पैकेज से संबंधित वस्तुओं को बॉक्स में लिखते हुए चित्र बनाना. सेक्शन 2 प्रश्न और उत्तर. थ्योरी क्लास. नंबर 1 कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर क्या है. नंबर 2 सॉफ्टवेयर के प्रकार लिखिए. नंबर 3 एप्लीकेशन सॉफ्टवेयर क्या है. नंबर 4 मानक सॉफ्टवेयर पैकेज क्या है. सेक्शन 3 प्रैक्टिकल क्लास. नंबर 1 कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर. सॉफ्टवेयर प्रकार. एप्लीकेशन सॉफ्टवेयर. मानक सॉफ्टवेयर पैकेज विचार करें और अभ्यास करें. सेक्शन 4 प्रयोजन कार्य. कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में कंप्यूटर सॉफ्टवेयर का प्रकार, अनुप्रयोग, मानक सॉफ्टवेयर पैकेज को चार्ट के रूप में समझाने के बाद. सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 ಮ್ಯಾಚಸ್, ಸೆಕ್ಷನ್ 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ. ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕವರ್ ಮಾಡಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಸರಿ. ವಿಭಾಗ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1. ಕಂಪ್ಯೂಟರ್ ತಂತ್ರಾಂಶ. ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ರಕಾರ. ಅಪ್ಲಿಕೇಶನ್ ಸಾಫ್ಟ್ವೇರ್.
ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಐಟಮ್ಗಳನ್ನು ಬರೆಯುವ ಪೆಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಚಿತ್ರಿಸಿ. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರ ವರ್ಗ. ನಂಬರ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ಎಂದರೆ ಏನು? ನಂಬರ್ 2 ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ರಕಾರಗಳನ್ನು ಬರೆಯಿರಿ. ನಂಬರ್ 3 ಅಪ್ಲಿಕೇಶನ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂದರೆ ಏನು? ನಂಬರ್ 4 ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ ಎಂದರೆ ಏನು? ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ. ನಂಬರ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ ತಂತ್ರಾಂಶ ವಿಧಗಳು, ಅಪ್ಲಿಕೇಶನ್ ಸಾಫ್ಟ್ವೇರ್, ಪ್ರಮಾಣಿತ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ ಪರಿಗಣಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ರಕಾರ ಅಪ್ಲಿಕೇಶನ್ಗಳ ಪ್ರಮಾಣಿತ ಸಾಫ್ಟ್ವೇರ್ ಪ್ಯಾಕೇಜ್ಗಳನ್ನು ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಿ. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್. ಸೆಕ್ಷನ್ 6 ಬ್ರಾಕೆಟ್ಸ್. సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.